హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే చేదు కాకరకాయలతో కర్రీ అయితే చేశానండి. అస్సలు చేదు అంటున్నాను కానీ చేదు అస్సలు ఉండదండి, చాలా బాగుంటుంది. ఒక్క ముక్క వేసుకుంటే అన్నం అంతా కలుస్తుంది. నేను చెప్పినట్లు మీరు చేసుకోండి, చేదు అస్సలు ఉండదు. నేను ఇక్కడ అరకిలో కాకరకాయలు అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసుకొని పెద్ద సైజుగా కొంచెం ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. దీంట్లో సీడ్స్ కూడా నేను అస్సలు తీసేయనండి. ఇప్పుడు ఎలాగో మనం చూసేద్దాము. పచ్చివాసన పోయేదాకా చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు దీంట్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని చక్కగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉడుకుతాయండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కారం అయితే వేసేసుకుని మళ్ళీ తిప్పేసుకుని ఒక గుప్పెడు పుట్నాలు, ఒక గుప్పెడు ఎల్లుల్లిపాయలు తీసుకోవాలి. మిక్సీలో వేసుకుని చక్కగా పౌడర్ చేసుకోవాలి. కర్రీ దింపే ముందు ఇది వేసేసుకొని తిప్పేసుకొని ఇక స్టవ్ బంద్ చేసుకోవడమే. అస్సలు చేదు ఉండదండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.